మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోజు వద్దు, ఈ రోజు చేయలేకపోతే ఈ సీన్ వద్దు అట్లా ఏమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ దట్ టైమ్ ఐ వాజ్ 16-17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్స్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు ఇలాంటివి చేయవు. యూనో ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్ అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice. So I can't say anyone has done anything wrong in their life. It's their choice. And whatever I've done so far, I'll continue doing it. హాయ్ మ్యామ్. Hello. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్. బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లావణ్య గారు, లావణ్య చెప్పండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అంటే చాలామంది ప్లీజ్ ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ గుడ్ టు సీ యూ బ్యాక్. ఐ వాజ్ లైక్ నేను 1952 తర్వాత వచ్చాను, నాకు అలా అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెల్కమ్. యా, యాక్చువల్లీ చాలామంది విమెన్ ఏమంటారంటే పెళ్ళయ్యాక లైఫ్ మారిపోయింది అంటారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే విమెన్ పెళ్ళయ్యాక కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అయ్యి కొన్ని డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ ఇంపోజ్ చేస్తాయి రిస్ట్రిక్షన్స్. హౌ యువర్ లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఏం చేంజ్ లేదు యాక్చువల్లీ. అండ్ నాకు చాలామంది రాస్తారు యూనో దిస్ దాట్, కానీ నా లైఫ్ అలాగే ఉంది. అండ్ ఐ హ్యావ్ అ great partner who supports me, and I think if you have a good partner, there's nothing you have to change in your life. And if there are any changes, it's only for the betterment of both of us. And as of now, I don't see naku aim change kanpeledu. And as of now, all is good, and I'm going to continue working all my life. Happy for you. Thank you. February is the big month for you and Varun. So you are coming on February 2nd and Varun coming on February 16th. What was going in your... Double excitement and double joy. And but of course I would like I want my husband's movie to do great, and I'm coming on the OTT, so I hope both of us do well. Is it a memorable month for you? Are you thinking that? Actually, and then నాకు అది I didn't think about that, కానీ మీరు చెప్పినప్పుడు ఎప్పుడు నాకు అర్థమవుతుంది. అందుకే చాలా స్పెషల్ మంత్. Yeah, it is Valentine's Day, Operation Valentine's. Yes. And Miss Perfect. I hope it's going to be a perfect month. Thank you. Thank you.